రాజ్యాంగాన్ని గౌరవించుకునే రోజు భారతీయులందరూ ఇవాళ మనకి స్వేచ్ఛ అందరూ వాళ్ళు తిరుగుతున్నామంటే స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు కూడా ప్రధానమైన కారణం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అది ఎంతటి ప్రాముఖ్యత ఉన్న రోజైనా బెంగళూరు ప్యాలెస్ నుంచి అడుగు బయట పెట్టరు. బహుశా దేశంలో ఏ పార్టీ అధినేత కూడా ఈ రోజును గౌరవించుకోకుండా జాతీయ జెండాను గౌరవించుకోకుండా ఉండరేమో బహుశా. నిన్న బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఈ స్థాయిలో అమరావతిలో వేడుకలు చేసుకుంది. అందరూ దేశవ్యాప్తంగా చేసుకుంటారు రాజకీయ పార్టీలు, ఆ చిన్నదైనా పెద్దదైనా పార్టీ కార్యాలయాల్లో. అదొక గౌరవం మనకి, రాజ్యాంగాన్ని గౌరవించుకోవడం. అది చేతకాదు కానీ పార్టీ నాయకులకి రాజ్యాంగం గురించి నీతి కబుర్లు చెప్పడానికి మాత్రం ముందుకు వస్తారు, లేకపోతే రాజ్యాంగ ప్రవచనాలు చెప్తారు. నిన్న మీరు చూసుంటే కనుక కొంతమంది మాట్లాడారు ఈ కార్యక్రమాల్లో, వాళ్ళ స్థాయిల్లో వాళ్ళు పాల్గొన్నవాళ్ళు. అంటే ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగానికి ఏదో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందని, అసలు రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చేసిందని ఇలా కామెంట్స్ చేశారు. వాటిని కామెంట్స్ అనడం కన్నా కూడా కొన్ని గాలి మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయారు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది వైఎస్ఆర్సీపీ పెట్టుకున్న పేరు. లోకేష్ దాన్ని పాదయాత్రలో చాలా స్పష్టంగా ఆ రెడ్ బుక్ చూపించినప్పుడు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు కానీ రెడ్ బుక్ చూపిస్తూ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, 5 ఏళ్ళు అధికారం అడ్డం పెట్టుకుని ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటాము, మీ ఇష్టం, ఈరోజు మీరు ఎంతైనా చెలరేగిపోండి అని చెప్పిన దానికే అందులో రాసుకున్న పేర్లు, అంటే ఒక డాక్యుమెంటెడ్ నేమ్స్కి రాసుకున్న బుక్ పేరు రెడ్ బుక్, ఎందుకంటే అది రెడ్ కలర్ బుక్. దానికి వైఎస్ఆర్సీపీ పెట్టుకున్న పేరు రెడ్ బుక్ రాజ్యాంగం. ఎందుకని? వరుసగా ఒక్కొక్కటి వాళ్ళ వ్యవహారాలు బయటపడుతూ ఉంటే చెప్తా. అంతకన్నా ముందు రాజ్యాంగం గురించి వాళ్ళ ప్రవచనాలు, నీతి మాటలు మాట్లాడుకున్నాం కదా. అంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్టసభ్యులుగా, లేకపోతే అంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ప్రజలకి చేసింది ఏమిటి అనే ప్రశ్న సహజంగా ఉత్పన్నం అవుతుంది. స్కాములు చేయడానికి మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేయలేదుగా. లేకపోతే గెలిచిన తర్వాత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ సభల్లో, ఉన్నతమైన చట్ట సభలోకి మేము రాము అని మీరు ప్రమాణం చేశారా? సో అప్పుడు మీకు ఇంకా మీకు మీ బ్యాచ్కి ఎక్కడ అధికారం ఉంటుంది రాజ్యాంగం గురించి మాట్లాడడానికి కానీ, లేదా ఏదన్నా దాని గురించి కామెంట్స్ చేయడానికి కానీ? సో ఇవాళ వరుసగా మీకు ఒక్కొక్క స్కాము, అది లిక్కర్ స్కామ్ కానివ్వండి, లేకపోతే వివేక మర్డర్ కేసులో సిబిఐ మళ్ళీ ఉత్తర్వులు సిబిఐకి జారీ చేయడం కానీ, న్యాయస్థానం లిక్కర్ స్కామ్లో ఈడీ సీరియస్గా విచారణ చేయడం, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళందరినీ ప్రశ్నించడం, ఇప్పటివరకు జరిగిన సిట్ విచారణ ఒకే ఎత్తు అయితే ఇప్పుడు మనీ లాండరింగ్ అంశంలో ఈడీ అది వచ్చింది. సో వీళ్ళందరూ దాదాపు చివరి దశకు వచ్చేటప్పటికి అర్థమైంది ఇంక దీంట్లోంచి తప్పించుకోలేము అని. అప్పుడు ఇంకా ఏం చేయాలి? ఇప్పుడు కల్తీ మద్యంలో జోగి రమేష్ ఏం చేశాడు? 80 రోజులు జైల్లో ఉండొచ్చిన తర్వాత ఉత్తర కుమార ప్రగల్భాలు, ఉత్తుత్తి మాటలు, ఛాలెంజ్లు చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, అరుపులు, కేకలు, గందరగోళం. ఏది వీళ్ళేదో ఉద్యమాలు, పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వాలు అణిచివేయడానికి వీళ్ళని జైల్లో పెట్టినట్టుగా చేసిందే కల్తీ పని, ఉన్నది ఖైదీగా. మరి కల్తీలు, ఖైదీలు ప్రభుత్వాన్ని బెదిరించేస్తుంటే ఎట్లా? 5 కోట్ల మందిలో మెజారిటీ ప్రజలు 164 సీట్లు ఇచ్చి అధికారం ఇచ్చింది ఎందుకు? కూటమి ప్రభుత్వానికి. ఎస్, మీరు ఈ అక్రమార్కులను అణిచివేసే చర్యలకు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళే కార్యక్రమాలకి మేము మీకు సంపూర్ణంగా అండగా ఉంటామని చెప్పే కదా అంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారు. అది తెలిసి కూడా దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ ప్రజల మీద ఆయనకు కోపం, నన్ను ఓడిస్తారా అని. అందుకే ఆయనకు ప్రజా రాజధాని అమరావతి అన్న కోపం, అమరావతి మీద విషం కక్కుతూనే ఉంటారు, దాని మీద లేనిపోని అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటారు. నిన్న ఎక్కడో చూసా వాళ్ళ మీడియా, నీలి మీడియాలో 5 లక్షల కోట్లు కావాలట అమరావతికి. ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు చెప్పారు ఎప్పుడైనా 5 లక్షల కోట్లు కావాలి అమరావతికని? అంటే ప్రజల్ని, కొంతమందినైనా నమ్మేవాళ్ళని ఉంటే తప్పుదారి పట్టించాలి అనే తప్ప ఆ విషయం కక్కడం తప్ప ఇంకేమైనా ఉందా?
ఒకవైపు పెట్టుబడులు వస్తుంటే దావోస్కి వెళ్తే దారి ఖర్చులైనా వచ్చాయా దావోస్కి అని. మీరు వెళ్ళిన దావోస్కు పర్యటన వేరు, చంద్రబాబు నాయుడు లోకేష్ వెళ్ళిన దావోస్ పర్యటన వేరు. ఎవరు గెలిచారు మిమ్మల్ని? మీరెవరిని గెలిచారు మీరు వెళ్ళినప్పుడు? మీ మంత్రి ఏమన్నాడు? చలికి వణికిపోతున్నాం అనలేదు దావోస్లో? మాట్లాడడానికైనా కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థలు, జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న జాతీయ సంస్థలు, మీడియా సంస్థలు అక్కడ చంద్రబాబు నాయుడికి సన్మానాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ గురించి గొప్పగా మాట్లాడారు. గూగుల్ లాంటి ఒక సంస్థ రావడం వెనకాల వీళ్ళ కృషిని మాట్లాడారు. రైజింగ్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడారు. ఇవన్నీ వీళ్ళకి తెలియక కాదు, మీకు మళ్ళీ చెప్తున్నా. ఎప్పుడైతే రాష్ట్రానికి అభివృద్ధి బాటలో పడిందో, పెట్టుబడుల వరద వచ్చిందో, అది వైఎస్ఆర్సీపీ రాజకీయ సమాధికి ఒక్కొక్క ఇటుక పేర్చినట్టు. అంటే ఒక్కొక్క పెట్టుబడి ఇక్కడ ఒక్కొక్క ఇటుక పేర్చినట్టు. ఎందుకంటే ప్రజలకు ఇంక ఈ పార్టీతో అవసరం ఏంటి? ఏదో పొరపాటునప్పుడు అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజలు ఇప్పుడు కూడా ఓట్లు వేసిన వాళ్ళు రియలైజ్ అవుతారు కదా. మనకు కావాల్సింది లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోదీ గారు కేంద్రంలో మనకి కూటమి ప్రభుత్వానికి ఇక్కడ భాగస్వామిగా ఉన్నారు. రాష్ట్రం తీసుకునే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ఆశీస్సులు ఉన్నాయి. ఇదంతా కాదు, వీళ్ళకి ఏంటంటే వెన్నులో వణుకు పుడుతోంది. ఇవాళ లోకేష్ మాట ఎత్తిన అందుకే అంత కడుపు మంట, సోషల్ మీడియాలో ప్రచారాలు. ఒక యువ నాయకత్వం ఛాలెంజ్గా తీసుకుని అభివృద్ధి కోసం పరిగెడుతుంటే ఎలా ఉంటుంది, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది కనిపిస్తోంది. కాబట్టి ఇదే కంటిన్యూ అయితే ఇక తమ గురించి ఎవరు మాట్లాడుకోరు. కాబట్టి తమకి రాజకీయంగా టీం 11 దగ్గర నుంచి టీం 0కి పడిపోతుందేమో అని భయంతో ఈ దేశోద్ధారకుల్లాగా బయటకు వచ్చి, లేకపోతే రాజ్యాంగ పరిరక్షకుల్లాగా వీళ్ళు చేసే మాటలు ఎవరికి తెలియవు. ప్రభుత్వాలు ఏమైనా బెదిరిపోతాయా జగన్ గారు? అసలు ఎంతవరకు మీకు అర్హత ఉందని మీరే ప్రశ్నించుకోండి. సీరియస్గా మీరు కూర్చుని కాసేపు ఇంట్రాస్పెక్షన్ చేసుకోండి సీరియస్గా. చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం వీళ్ళ మాటలకు సంబంధించి.